రేపటి నుంచి టెట్ దరఖాస్తులు అంటే ఇక టెట్ దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం టీజీ సెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారంటూ మనం చూస్తా ఉన్నాం. ఎన్నిసార్లు పెడతారండి టెట్? ఇది మూడోసారి అనుకుంటా. ఇది మూడోసారా నాలుగోసారా ఈ టెట్? ఈ టెట్లు మాత్రమే పెడతా ఉన్నది. ఈ టెట్ మాత్రమే నిర్వహిస్తూ ఉన్నది. మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేస్తలేదు. టీచర్ల భర్తీకి మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం లేదు. ఆల్రెడీ ఇప్పుడు సమ్మరు, నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏ ప్రభుత్వ పాఠశాల చూసుకున్నా కానీ టీచర్ల కొరత ఉన్నది. 100 మంది ఉంటే ఒక్క టీచరు. కొన్ని స్కూళ్ళల్లో అసలు విద్యార్థులు అడ్మిషన్లే తీసుకోలేదు. సరైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు, చాలా దారుణంగా ఉన్నది. ఇంతవరకు కూడా ఫీజు నియంత్రణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. నారాయణ చైతన్య చూసుకుంటే ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేసినాయి. టోకెన్ ఫీజు అని చెప్పి ఆల్రెడీ కట్టించుకుంటున్నాయి. 50,000, 30,000, 1,00,000 ఎవడెంత కడితే అంత అందరి కాడికి దోసుకుంటూ ఉన్నాయి. సో ఈ వ్యవస్థ జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు ఆ విషయం. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన్నే, మళ్ళా ఆ విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది. కమిటీలు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నది తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఓ పక్కనేమో ఈ ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళు, ఈ ప్రైవేట్ విద్యా సంస్థ వాళ్ళు ఆ ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ ఎట్లయినా సరే స్టాప్ చేయాలి, ఎన్ని కోట్లైనా సరే రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ఇద్దాం, దాన్ని ఎట్లా తిరిగి ఆపిద్దామని చెప్పి లాబింగ్ చేస్తున్నట్టు కూడా ప్రధానమైన వార్త మనం చూసినాం. అలాంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే, వీరు విద్యార్థులకు అన్యాయం చేయొద్దు, కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ అవి పేపర్ల స్టేట్మెంట్లో మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. గొప్పలు చెప్పుకోవడం మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి. ఆచరణలో మాత్రం ముందడుగు వేయడం లేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంకి వస్తే ఆ ఊసే ఎత్తైన పరిస్థితి ప్రభుత్వం ఉన్నది. ఎంతసేపు ఉన్న రాజకీయాల గురించి ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, స్కాముల గురించి బయట పెట్టుకోవడం, నువ్వు కబ్జా చేసావంటే నువ్వు కబ్జా చేయడం అని చెప్పి ఆరోపణలు చేసుకోవడం మీదే బిజీగా ఉన్నారు. కానీ నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఇది వాస్తవానికి నిరుద్యోగులు ఊరు తిరిగిరు, గల్లీ తిరిగిరు, వాడ తిరిగిరు, రేవంత్ రెడ్డి కోసం పనిచేసిర్రు. రేవంత్ రెడ్డి వస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు నమ్మి నిన్ను ఓటేసి గెలిపిస్తే ఈరోజు వాళ్ళని తడిపట్టుతో వాళ్ళ గొంతు కోసినావు రేవంత్ రెడ్డి. ఈరోజు వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినా కానీ ఈరోజు వాళ్ళ గురించి మీ ప్రభుత్వం ఒక్కరు కూడా వచ్చి నేనున్నా, మీరు ఎవరు కూడా అధైర్యపడకండి, ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఈరోజు ఒక్కరోజు వరకు కూడా మీరు హామీ ఇచ్చింది లేదు, మాట్లాడింది లేదు. ఇది ఉద్యోగులందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం ఇక కర్రు కాల్చి వాద పెడతారు. ఇక వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రానియరు, ఈ ప్రభుత్వం కూడా రాదు ఇక వాళ్ళతో పెట్టుకుంటే.